మోషే అన్నట్లు దేవా నీ ముఖ కాంతిని నా మీద మా మీద మీరు ప్రకాశింపచేయము. మా అంతరంగములో రహస్యములో ఉన్న ప్రతి దానిని మీరు బట్టబయలు చేయము. నిజాయితీగా ఒప్పుకొని విడిచిపెట్టిన వారమై, కనికరించబడిన వారమై, కడగబడిన వారమై, ఒక నూతన ప్రతిష్టతతో తీర్మానముతో ప్రభు బలలో యోగ్యంగా చేతులు వినట్లుగా మమ్మల్ని మీరే సిద్ధపరచుమని మీ దాసుని కడిగి శుద్ధీకరించుము. నూతన తైలాభిషేకము చేత అభిషేకించుము. చేరవచ్చిన నీ ప్రజల క్షేమము నీ కుమారుని ద్వారా నీ నామ ఘనత కొరకు మాత్రమే మరొకసారి మేలుకై జ్ఞాపకము చేసుకుని బలపరచుమని ప్రార్థన ఆలకించినందుకే స్తుతించి యేసుక్రీస్తు ప్రభువారి అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తిగల అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రొత్త నిబంధనల్లో ఉన్న 27 పుస్తకాలలో ప్రకటన గ్రంథానికి చాలా ప్రత్యేకతలను మనం గమనించవచ్చు. అందులో ఒకటి మనం చూడగలిగితే, ఈ ప్రకటన గ్రంథము ధన్యత చేత ఆరంభించబడి ధన్యత చేతనే ముగించబడ్డాన్ని మనము గమనించగలం. మొదటి సందర్భము మొదటి అధ్యాయం 3లో మనం చూస్తాం. చివరిది 22వ అధ్యాయము 14లో మనం చూడగలం. సమయము సమీపించినది అన్నాడు. అయితే ఏం చేయాలి అన్నాడు? ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములు చదువువాడు, వినువాడు, ఇందులో వ్రాయబడిన వాటిని గైకొను వారును ధన్యులు అనే మాట మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపంగా ఉన్న ఈ దినాల్లో మనం చదవవలసిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అదే ప్రకటన గ్రంథం. ఏదైనా వినాలి అనుకుంటే వినవలసిన గ్రంథం అదే ప్రకటన గ్రంథం. చదివి వినవడం మాత్రమే కాదు, దాన్ని అనుసరించేవారు మాత్రమే ఇలాంటి గొప్ప ధన్యతను సంపాదించుకునేవారిగా మనం చూడగలం. అందుకే భక్సింగ్ గారు ఈ పుస్తకాన్ని గురించి అద్భుతమైన ఒక మాట అన్నాడు. ఈ పుస్తకంలో మనకు 7 ధన్యతలను వ్రాయడాన్ని చూస్తాం. ఇది మొదటిది ప్రకటన మొదటి అధ్యాయం 3, చివరిది 22వ అధ్యాయం 14. జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ గుమ్మముల గుండా పట్టణములో ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ఇది చివరిది. ఈ మధ్యలో 5 ఉన్నాయి. అంటే 7 ధన్యతను ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే భక్సింగ్ గారు చెప్పిన మాట వెలుగులో ఈ పుస్తకాన్ని చదివితే 7 ధన్యతను, ఆశీర్వాదాన్ని మీరు సంపాదించుకుంటారన్నాడు ఆయన. ఏ పుస్తకానికి కూడా ఎలాంటి విశేషణము చెప్పబడలా. అందుకే చివరి దినాల్లో ఈ ప్రకటన గ్రంథాన్ని చదివేవారు 7 ధన్యతను, ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటారు. ఏంటంటే ఎందుకంటే ఈ పుస్తకానికి లోనికి తొంగి చూస్తే మళ్ళీ అది ఇంకొక విశేషం అవుతుంది. నేను దీంతోనే ముగించి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. కనుక ఈ పుస్తకం దగ్గరికి వచ్చి చదివి విని గైకునే వారందరి జీవితాల్లో 7 ఆశీర్వాదానికి, మేలుకు, దీవెనలకు ధన్యులుగా చేయబడేవారిగా ఉంటారు. ఇంత గొప్ప అద్భుతమైన పుస్తకము ప్రకటన గ్రంథంగా, బైబిల్లో చివరి పుస్తకంగా ఈ పుస్తకము ముద్రించబడి జత చేయబడింది. అందుకే ఈ పుస్తకాన్ని మనం ఎంతైనా ఈ దినాల్లో చదవలసిన వారంగా ఉన్నాం. నా మట్టుకైతే ఈ 2025 వాగ్దానం కదండి, అది దాదాపుగా 10 నెలల నుంచి ఈ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాను. అందుకే ఈ పుస్తకం 21వ వచనం వెలుగులో దాదాపుగా ఎన్నో వర్తమానాలు ఇవ్వడానికి, అది వరకు నేను ఎరగను ఈ పుస్తకాన్ని గురించి. ఇన్ని విషయాలు ఉన్నాయా, తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. నేను రక్షించబడి 29 పూర్తయి 30వ ఏడు నడుస్తుంది. అంటే 30 years. నా వయసు 30 ఏళ్ళు. అంటే భౌతికంగా కాదు, రక్షించబడి 30 ఏళ్ళ వయసులో ఈ పుస్తకము నాకు తెలిసి కొత్త నిబంధనలో రక్షించబడినప్పుడు 2 పుస్తకాలంటే కొత్త నిబంధనలో నాకు అలర్జీ, అంటే చాలా డైజెషన్ కావడం లేదు ఇది చదువుతూ ఉంటే. ఒకటి హెబ్రీయులకు రాసిన పత్రిక, బొత్తిగా అర్థం కాలేదు, పక్కన పెట్టాను. 2 ఇంకా బొత్తిగా అర్థం కాలే, అదే ప్రకటన గ్రంథం. అయితే దినాల గడిచే కొద్దీ ఈ పుస్తకాల దగ్గర మనము సమయము కేటాయించే కొలది ఏమవుతుందంటే, అదేదో నానుడు ఉంది కదా, గీతం వేమన, ననగ ననగ రాగం అతిశయ్యుల్లో చున్నుండు తినగ తినగ వేము చేదుగా ఉన్నవన్నీ మాధుర్యంగా మార్చబడతాయి. అది పుస్తకాలు కూడా ఆపాదించవచ్చు. అప్పుడు హెబ్రీ పత్రిక మాధుర్యమైన పుస్తకంగా నాకు అనిపించింది. చాలా విషయాలను నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చాను. ఈ మాట వెలుగులో అనేకమైన విషయాలు
అది వరకు 29 ఏళ్లలో నేను ఎరగని, ఏ వ్యాఖ్యానంలో కూడా కనిపించని సంగతులు దేవుడు చూపించడం విశేషం. నిజంగా ఇలాంటి అద్భుతమైన ఈ గ్రంథానికి మనం ఎంతైనా రుణస్థులం. దీని వెనక గొప్ప చరిత్ర ఉంది. మీకు తెలుసు, క్రీస్తు శకము 70వ సంవత్సరం ఎఫెసీ సంఘానికి యోహాను భక్తుడు ఒక సంఘ కాపరిగా పనిచేస్తున్న దినాలవి. ఆయన దినాల్లోనే నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. క్రైస్తవుల మీద ఆయన ఎన్నో రకాలుగా బాధలు, శ్రమలను తీసుకుని వచ్చాడు. దినాలు గడిచే కొలది అతని కంటే క్రూరుడు ఒకడు వచ్చాడు, డొమిషియన్ చక్రవర్తి. క్రీస్తు శకం 81 నుంచి 96 వరకు పరిపాలించాడు, 15 లాంగ్ ఇయర్స్. ఇతని కాలంలోనే ఒక వ్యక్తి పూజ లేదా ఆరాధన ఇంట్రొడ్యూస్ చేయబడింది. అందుకే డొమిషియన్ చక్రవర్తిని కలుసుకోవాలి అంటే, వెళ్ళాలి అంటే ఈ మాట స్లోగన్ పలకాలి: అవర్ లార్డ్ అండ్ కింగ్ డొమిషియన్ కమాండ్స్. మా రాజు ప్రభు అయిన డొమిషియన్ చక్రవర్తి ఆజ్ఞాపించినదేమనగా అనే మాట పలికి ముందుకెళ్ళాలి. అందుకే ఆయన కాలంలోని వ్యక్తి ఆరాధన, పూజ తీసుకురాబడింది. అయితే క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది రాజీ పడిన, కొంతమంది మాత్రము వ్యతిరేకించారు. అందులో ఒకడే యోహాను భక్తుడు. కనుక ఈ చిన్న ఆసియాలో ఎఫెసీ సంఘం మాత్రమే కాదు, మిగిలిన 6 సంఘాలు, వెరసి 7 ఉన్నాయి. అంటే రిప్రజెంటేటివ్ చర్చెస్, ఇతర సంఘాలు లేవా అన్నది కాదు. 7 ప్రాతినిధ్యం వహించే సంఘాలకు కాపరిగా ఉన్న ఆ దినాల్లో ఆయన వ్యక్తి పూజను తిరస్కరించాడు. ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే నా రాజు, నా ప్రభువు, ఆయనే నా దేవుడు, ఆయనకు తప్ప నేను ఎవరిని పూజించను, ఆరాధించను అని ఎప్పుడైతే సెలవిచ్చాడో అనేకమైన కఠిన అనుభవాల గుండా ఆయన తీసుకుని వెళ్ళబడ్డాడు. ఇక తెలుసు, చివరికి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఏజియన్ సీ, భౌగోళిక శాస్త్రం, జాగ్రఫీ చిత్రపటం ఉంటుంది. అందులో దాదాపుగా 12 మైళ్ళ పొడవు, 6 మైళ్ళ వెడల్పైన రాళ్ల కుప్పలాగా ఉండే రాకీ ఐలాండ్, అదే పద్మాసు ద్వీపానికి అతను కొనుక్కోబడినట్లుగా మనం చూస్తాం. ఇది ఎలాంటిదంటే, రాజద్రోహ చట్టము క్రింద ఎవడైనా రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తే వెళ్ళిపోయే కఠినమైన శిక్ష అనుభవించే స్థలం అది. మనకు కూడా తెలుసు, స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో మనం చదివినప్పుడు, మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశ చరిత్ర, ఎవరైనా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రవర్తించారు అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక జైలు కట్టించారు. దాన్ని సెల్యులార్ జైలు అంటాం. 3 అంతస్తులు ఇప్పుడు మీరు కనిపిస్తుంది. ఈ సెల్యులార్ జైలుకి పోయాడు అంటే తిరిగి రాడు, అంతే వాడు. అలాంటి అనేక మంది స్వాతంత్రోద్యమ ఘనులు వెళ్ళారు, అలాగే అసువులు బాసారు. చివరికి ఆగస్టు 15 మనకు స్వాతంత్రం తీసుకురాబడింది. అందులో వీర సావర్కర్ ఒకడు. వీర సావర్కర్ కూడా అక్కడికి వెళ్ళాడు. అయితే అతను బయటకు వచ్చాడు. అతన్ని మరణానంతరము ఈ సెల్యులార్ జైలు ఉన్న స్థలం అండమాన్ నికోబార్లో ఉన్న ఎయిర్పోర్ట్కి ఆయన పేరుతో వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేశారు. కనుక నిజంగా రాజద్రోహ చట్టం కింద కఠినమైన శ్రమను అనుభవించటానికి ఒక బ్రిటిష్ వారు ఈ స్థలానికి తీసుకెళ్ళినట్లుగా భక్తుడైన యోహాను ఈ పద్మాసు ద్వీపాన్ని కొనుక్కోబడ్డాడు. ప్రభుదినం వచ్చింది. ఆయన ఆత్మవశుడై ఉండి అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవ సాక్షాత్కారాన్ని ఆయన చూచినట్లుగా మనం చూసి, ఎప్పుడైతే చూచాడో చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడవేయబడ్డాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడైన ఉన్నానని పలికాడు. వెంటనే రెండవదిగా ఆయన మాట్లాడిన మాట 19:20 చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా ఈ పుస్తకానికి గ్రంథ విభజన చేశాడు. ఇది ప్రకటన గ్రంథానికి ఉన్న 2వ విశిష్టత. మొదటిది ద బుక్ ఆఫ్ ద బ్లెస్సింగ్, 7 ఆశీర్వాదాన్ని ఇచ్చే పుస్తకము. 2 ద బుక్ ఆఫ్ ద డివిజన్. ఈ పుస్తకానికి వర్గీకరణ యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా చేశాడు. ఏ పుస్తకానికి చూడమండి, మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 19:20 ఏమన్నాడు? ఆయన అన్నాడు, కాగా నీవు చూచిన వాటిని అన్నాడు, అంటే మొదటి అధ్యాయం. 2 ఉన్న వాటిని అన్నాడు. 2, 3 అధ్యాయాలు ఏమున్నాయి? 7 సంఘాలు ఉన్నాయి, వాటిని రాయి. 3వది వీటి వెంట కలగబోవు వాటిని. 4వ అధ్యాయంలో ఎక్కిరమ్ము అన్నాడు. మొత్తం చూపించేశాడు. 4వ అధ్యాయం నుంచి 22 అధ్యాయాలు చూపించాడండి. అది ముచ్చటగా 3వ భాగం. దిస్ ఈజ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ద రెవల్యూషన్. ప్రకటన గ్రంథ వర్గీకరణ. ఏ పుస్తకానికైనా వర్గీకరణ ఉంటుంది. తెలుసు, జువాలజీ వర్గీకరణ, అకశేరుకాలు, సకశేలక. తెలుగు మీడియం చదువుకున్నాను కనుక అంతవరకు తెలుసు నాకు. వెన్నెముక కలిగిన జంతువులు ఒక వర్గీకరణ,
వెన్నెముకలు లేనివి, వర్టెబ్రా బేస్ మీదనే విభాగించబడింది. తర్వాత అన్నీ ఆ పుస్తకంలో మనం చివరి వరకు చూస్తాం. కనుక ఒక పుస్తక వర్గీకరణ పుస్తకాన్ని చదవటానికి, ధ్యానించటానికి, పఠించటానికి సులభతరం చేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సింప్లిఫై చేసి ఈ పుస్తకాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. ఇలాంటి 22 అధ్యాయాలు కలిగిన పుస్తకంలో వీటి వెంట కలగబోవు వాటిని 4 నుంచి 22 అధ్యాయాల్లో ఒక అధ్యాయమే ప్రకటన 21వ అధ్యాయం. అందులో ఒక్క వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటన్నమాట? బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఈ ఎక్స్ప్రెషన్ మీరు చూడండి. ఈ మాట మనం ధ్యానించాలి అంటే ఇలాంటి సిమిలర్ ఎక్స్ప్రెషన్స్ కొత్త నిబంధనలో కనీసం 5 మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక అరగంటలో ఇంచుమించుగా ముగించే ప్రయత్నం చేస్తాను. తర్వాత ప్రభు బలుల్లో మన మధ్య ఉంచబడిన బలలో యోగ్యంగా మనం పాలు పంపులు పొందడానికి పరీక్షించుకొని ముందుకెళ్దాం. చూడండి, మొట్టమొదటిది మత్తయి సువార్తలో చూస్తాం. 4వ అధ్యాయము 19. కేజీవి బేస్డ్. తెలుగు కంటే కేజీవీలో చాలా చక్కగా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మీరంతా ఇంగ్లీష్ మీడియం కదా, కనుక విజయవాడ వాళ్ళకి సులభతరం చేస్తున్నా. రండి నాతో పాటు. మత్తయి సువార్త 4:19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పిన. ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఐ విల్ మేక్ ఎక్స్ప్రెషన్. బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇది తర్వాత డిఫరెన్స్ ఏంటో తర్వాత వస్తాను, చివరిలో దాన్ని క్లోజ్ చేద్దాము. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఇది. అయ్యా, నేను మిమ్ములను మనుషులను పట్టే జాలరుగా చేస్తాను. మీరేం చేస్తున్నారు? చేపలు పట్టే జాలరులు. యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్న 12 మందిలో చేపలు పట్టే వృత్తికి చెందిన వారు 7 మంది మనకు కనిపిస్తారు. ఇది యోహాను సువార్త 21వ అధ్యాయం 2-3 వచనాల్లో మీరు కనిపిస్తుంది. కనుక పేతురు అగ్రగణ్యుడు తనతో పాటు ఉన్న వారందరూ దాదాపుగా 6 మందిని మరలా ఆయన గలిలయ సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలం. 7 మంది అంటే మెజారిటీ చేపలు పట్టే వృత్తికి చెందినవారు. వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నమాట. అఫ్కోర్స్ ఇక్కడ కొంతమంది మొదట కనిపిస్తారు, తర్వాత జతపరచబడినట్లుగా మనం చూడగలం. అయ్యా, మీరు ఇంతవరకు చేపలు పట్టారు, కానీ మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాను? ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మిమ్మల్ని మనుషులను పట్టే జాలరుగా చేస్తాను. అయితే ఏం చేయాలి? ఫాలో మీ. నన్ను వెంబడించుము. అది చాలా ప్రాముఖ్యము. ఎవరైతే ప్రభువును వెంబడిస్తారో వారిని మాత్రమే దేవుడు మనుషులు పట్టే జాలరుగా చేస్తాడు. ప్రభువును వెంబడించడం అంటే పారామీటర్స్ ఉన్నాయి. ఆయన నోట నుంచి వచ్చిన మాట లూకా సువార్త 9:23 మనం చూడగలం. అయ్యా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల ఆప్షన్ ఉంది మనకి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడిన తర్వాత 2 ఉంచుతాడు. అయ్యా, మీరు నన్ను వెంబడించాలి అంటే వెంబడించండి, వెంబడించకూడదనుకోండి, వెంబడించనక్కర్లేదు. అంటే ఎంత స్వాతంత్రం ఇచ్చాడు అంటే మనం ఎంపికలు నిర్ణయాలు చేసే స్వేచ్ఛాధికారాన్ని దేవుడిచ్చాడు. ఎవరిని బలవంతం చేయడు. మీరు చూడండి, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సంఘం అంటే ఏంటి? ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28లో మనం చూస్తాము. అంటే సర్వ హక్కులు యేసుక్రీస్తు ప్రభువారికి, ఎందుకు ఆయన కొనుక్కున్నాడు కనుక ఆయనకే చెందుతాయి. మీరు చివరి పుస్తకం చూడండి, ఏముంది? లవదీకే సంఘం దగ్గరికి వచ్చాడు, అన్నాడు, అయ్యా, ఇదిగో తలుపు దగ్గర నిలుచుండు, నేను తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీస్తే నేను లోనికి వస్తాను, వారితో కలిసి భోజనం చేస్తాను. అరే, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం నీది, నీకు హక్కుదారుడు, నువ్వేం చేయొచ్చు? తలుపులు బద్దలు కొట్టుకుని లోపల రావచ్చు. సినిమాలు అదే కదా. సినిమా అంటే కింద నుంచి చూపిస్తాడు. హీరో ఎలివేషన్ అంట, ఇంట్రడక్షన్ అంటాను దాన్ని. అరే, నీవు స్వరక్తమిచ్చి సంపాదించిన హక్కుదారుడవై ఉండి సర్వ హక్కులు సర్వాధికారం కలిగిన దేవుడై ఉన్నప్పటికీ ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా, తలుపు దగ్గర ఉన్నానండి, తీస్తారా? లోపలికి వస్తాను. పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అండి ఆయన. ఎవరిని బలవంతంగా తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి బలవంతంగా రుద్దడు. బలత్కారం అంతకన్నా చేయడు. అందుకే క్రిస్టియానిటీ అంటారంతా, అయ్యా బలవంతంగా మతం మార్పిడి. బలవంతంగా చేయనక్కర్లే, ఒక దూతను పంపిస్తే చాలు. ఎందుకు మనం ఇంత ప్రయాసలు పడనక్కర్లా?
స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని మనిషికి దేవుడిచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం చేసేటప్పుడే అడ్డుకోలేదు ఆయన. అర్థమైందా? పాపము ఆజ్ఞ అతిక్రమించి పాపిగా మార్చబడ్డానికి అటు వెంటనే ఆయన జోక్యం చేసుకోలేదు. స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. నువ్వు మంచికి వినియోగించావా, మంచిది. లేదా చెడుదానికి ఉపయోగించావనుకోండి, చెడుగా వెళ్ళిపోతుంది. అందుకే గలిత 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము, క్రీస్తు ఈ స్వాతంత్రం అనుగ్రహించి మిమ్మలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు గనక మరలా దాస్యమున్న కాడి క్రింద ఆప్షన్ పెట్టాడు. నీకు స్వాతంత్రం ఇచ్చాడు, మరలా దాస్యం కింద నీకు ఎందుకు వెళ్తావు? కనుక దేవుడు ఎవరిని బలవంతం చేయడు. అందుకే పారామీటర్ పెట్టాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, వెంబడించాలి అంటే మొదట తన్ను తాను ఉపేక్షించుకోవాలి, మొదటిది. రెండవది తన సిలువని ఎత్తుకోవాలి. మూడవది ఆయనను వెంబడించాలి. ఎప్పుడు? ప్రతిరోజు వెంబడించాలి. మీరు బాగా గమనించలేదో, నిన్ను నీవు నన్ను నేను ఉపేక్షించుకుంటేనే తప్ప మనం సిలువను ఎత్తుకోలేము. ఇదేనా మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే దానికి చక్కటి ఉదాహరణ. అక్కడ రాయబడింది, నన్ను వెంబడింపగోరిన ఎడల. యేసుక్రీస్తు ప్రభువారు మనకంటే ముందు ఆయన తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో అన్నాడు, అయ్యా తన ముందుంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు, సిలువను సహించాడు. కిందికి వస్తే పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓడ్చుకున్నాడు. ఎండ్యూ ద క్రాస్, డిస్పైజ్ ద షేమ్. ఆయన తిరస్కారాన్ని కూడా ఓడ్చుకున్నాడు. ఏముంది తన ముందుంచబడిన ఆనందము? విదిన్ కాంటెక్స్ట్. అదే సందర్భాన్ని చూస్తే కిందికి వస్తే ఒక దినం ఉంది, దాని తదనంతరము ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు ఆయన హెచ్చించబడుతూ ఉన్నాడు. అది మొదటిది. అయితే హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 10-12 వచనాల్లో మనం చూడగలిగితే, అనేకులైన కుమారులను మహిమలోనికి తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకు తగినది అనే మాట చూస్తే, అనేక మంది కుమారులు కుమార్తెలు పాపాన్ని బట్టి మహిమను కోల్పోయారు. తాను పొందబోయే శిలువ మరణము ద్వారా, అవమానం ద్వారా, తిరస్కారం ద్వారా తిరిగి రానయ్యున్నారు. వాట్ ఎ జాయ్! పోగొట్టుకున్న దాన్ని అంతటిని తిరిగి సమకూర్చుకోవడంలో ఉన్న ఆనందమే గొప్పది, అద్భుతం. అది తన ముందుంచబడిన ఈ ఆనందం కొరకు అవమానం ఎంతదైనా కావచ్చు. అందుకే తన నిర్లక్ష్యం దులుపు వేసుకుని వెళ్ళాడండి. మనకు ముందు చూపు ఉండదు. ఇదంతా చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, అయ్యా యేసు వైపు చూచుచు. ఎవరు యేసు? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు, ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఇంగ్లీష్ తర్జుమాలో ముగించువాడు. మన విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు, ముగించే ఈ యేసు వైపు చూచుచు మనం ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. డ్రైవింగ్ ఫోర్స్ ఇది. నీవు నేను మన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తడానికి డ్రైవింగ్ ఫోర్స్ ఎవరైనా ఉన్నారు అంటే క్రీస్తే కేంద్ర బిందువు అన్నాడు కదా. నన్ను ఎవరైనా వెంబడింపగోరినలా ఆయన నీవు నేను చూస్తే మనల్ని కూడా ఉపేక్షించుకుంటాం. ఒక్క మాట అంటే పడం మనము. మీరు చూడండి, బాగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారికి మీదకి వచ్చిన మాటలు ఇన్ని మాటలు మామూలు మాటలు కాదు. స్వకీల దగ్గరికి వచ్చాడు, నిరాకరించారు. కనీసం కొంత సొంత ఇంటిలోనైనా అంగీకరించారంటే ఆయన మరణించి తిరిగి లేచేంత వరకు మా తమ్ముళ్ళకి ఎవరికి మారమనసు లేదు. పైపెచ్చు మా అన్నకు మతి భ్రమించింది. మార్కు సువార్త 3:21లో చూస్తాం. పొరపాటున ఈ దినాల్లో ఉంటే హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ఎర్రగడ్డలో చేర్పించేంత వరకు వదిలిపెట్టారు. సరే, శాస్త్రుల పరిస్థితి దగ్గరకు వస్తే, అయ్యా మేము బయలుజూపు ఉన్న దయ్యములు వెళ్ళగొట్టువారం కాదు అంటే వీడు దయ్యం పట్టినవాడు అన్నారు. తిండిపోతూ తాగుపోతూ అన్నారు. పైపెచ్చు మేము వ్యభిచారం వల్ల పుట్టినవారం. వ్యభిచారము అనే మాట, ఇంత లావు మాట అండి. ఒరే, నీ తల్లి పెళ్ళి కాకుండానే ప్రదానం తర్వాత గర్భవతి అయింది. ఇన్ని మాటలు మాట్లాడితే ఎట్లా సహించాడు? ఇవన్నీ ఒకెత్తు. చేసిన మంచి పనికి కూడా అభినందన లేదండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 16, 17, 18లో మనం చూస్తాము. ఒక విశ్రాంతి దినం వచ్చింది, ఒకరిని స్వస్థపరిచాడు. ఇది విశ్రాంతి దినంలో చేసినందుకు ఆయన ఏం చేస్తారంటే, యూదులు యేసును హింసించిరి అనే మాట మనం చూస్తాము. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమనాలి? ఈ మాట నన్ను టచ్ చేసింది. ఈ బోధ చేయడం చాలా సులభం. అయితే బోధ చేసిన తర్వాత బోధకుని అనుభవాలు కూడా తీసుకెళ్తాడు. అది నిజంగా టార్చర్గా ఉంటుంది.
చిన్న సందర్భం చెప్తాను మీకు. అప్పుడే ఆదివారం మినిస్ట్రీ రాశారు, వెళ్తున్నా. అక్కడి నుంచి వెళ్తున్నాను, మళ్ళీ రివర్స్కి వచ్చాను, ఎందుకంటే ఏదో మర్చిపోయాను నేను. వచ్చేసరికి మాట్లాడుతున్న మాట, వీడొక పరిశుద్ధుడు, వీనికి ఒక బైబిల్ సంచి, వీనికి ఒక పరిచర్య. వీడు వాడనే పదాలు వింటూ ఉంటే నా గుండె తరుక్కుపోయిందండి. అరే, మా నాన్ననే 6వ తరగతి తర్వాత ఎప్పుడు దెబ్బలు కానీ తన్నులు కానీ తినలేదు, ఎప్పుడు కూడా వాడు వీడు ఒరేయనే కూడా మాటలు కూడా మానలేదు. వీరు మాట్లాడే మాటలకు గుండె నిజంగా జల్లనిందట్లే నాకే. అప్పుడు బైక్ మీద వెళ్తా, కన్నీళ్ళ పర్యంతము. అంత సుకుమారంగా ఉంటే ఏం లాభం లేదు, సేవలో రాణించలేము మనం. ప్రభా, వద్దు నాయనా, ఇంతవరకు చేసిన సేవ చాలు, వాడు వీడంటే మీరు ఊరుకుంటారండి? నిష్కారణంగా బీపీ 120/80 ఉండాల్సింది 280/140 అవుతుంది మనకి. సీమ వాళ్ళకి, సీమ నుంచి వచ్చాను నేను, ఊరికే ఉంటుందా? హిందీ మాటలు పలుకుతుంటే ఇంకా చాలా ఉన్నాయి. వద్దు నాయనా, పరిచర్య చేసింది చాలు, నిష్కారణంగా నీ సేవ చేయడానికి నేను బైబిల్ సంచి తగిలించుకొని పోతూ ఉంటే మాట్లాడే మాటలేంటి? మళ్ళీ నేను కనబడేసరికి రానా, ఏం పదాలు. అప్పుడు నాకు అర్థమైంది, మన ముందు మాట్లాడే మాటలు, వెనక మాట్లాడే మాటలు వేరే. కనుక సున్నిత హృదయాలు బండబారిపోయేటట్లుగా చేస్తాడు. నిజంగా యేసు ప్రభువు చూడండి, చెకుముకి రాతి వల్లే చేసుకున్నాడండి ఆయన. ఎంత సున్నితంగా, మన భూలోకమందు పుట్టిన మనమే ఇంత సున్నితంగా ఉంటే పరలోకంలో పుట్టిన ఆయన ఎట్లా మారిపోయాడు? అందుకే రాటు తేలాలి కొన్ని విషయాల్లో. ఏది విషయాల్లో? ప్రేమించి క్షమించి విషయంలో ఇంకా సున్నితంగా పోవాలా. అయితే ఎవరైనా ఒక మాట అంటే పడి దులుపుకొని పోయే మనస్తత్వం రాలి, మనకు లేదు. అది ఎట్లా వెంబడిస్తాము? ఒక మాట అంటేనే AK-47 బుల్లెట్ల రైఫిల్లాగా దింపుతాను నేను. అట్లే ఒక మాటకు 10 పడతాయి. అట్లే మాట అంటే చెంప చెల్లుమని పీకుతానట్లే. ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడల తన్ను తాను ఉపేక్షించుకోవాలా ఫస్ట్. రెండవది, ఎవరి సిలువ వాడు ఎత్తుకోవాలి. నా సిలువ వేరే, నీ సిలువ వేరే, కూర్చున్న నీ సిలువ కూడా వేరే. ప్రతివాడు తన సిలువను తానే ఎత్తుకోవాలంతే. ఇక నాకు ఆశ్చర్యం అనిపించే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కనీసము ఈ భూమి మీద 3 మన ముందు ఉంచాడు. 3 విషయాలు పెట్టాడండి. ఎత్తుకొని ఈ 3 మాటలు ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటాయి. తెలుగులో 2 చోట్ల ఉంది, ఒక ఇంగ్లీష్లో ఒక తర్జుమా మాత్రం వేరేగా ఉంది. మన ఎదుట 3 ఉంచుతాడు. మత్తయి సువార్త 11:29లో మొట్టమొదటిది ఏంటంటే, అయ్యా, నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఎత్తుకోవాల్సింది ఏంటి? కాడి మొదటిది. రెండవది, లూకా 9:23 ప్రకారము ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడల తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకొని అని చూన్నాడు చూడండి. రెండవది ఏంటి? సిలువను ఎత్తుకోవాలి, ఆప్షన్ అది. మూడవది, ఎఫెసీ గ్రంథకర్త 6వ అధ్యాయం 13 తెలుగు తర్జుమాలో లేదది, టేక్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి, పైన పుటాన్. అయితే 13కు వచ్చేసరికి అన్నాడు, టేక్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. అంటే నీవు నేను ఎత్తుకొని ధరించుకోవలసినది సర్వాంగ కవచం. ఈ 3 పెట్టిన తర్వాత ఎవరిని బలవంతం చేయడు. నేను చెప్పాను కదా, నువ్వు వెంబడించాలనుకుంటే సిలువ ఉంది, సిలువను ఎత్తుకొని వెంబడిస్తావు, ఫైన్. లేదన్నా నాకు వద్దన్నావు అనుకుంటే ఫైన్, అది కూడా వద్దు. రెండవది, కాడి ఉంది. కాడి ఏం చేస్తుంది? కాడి నువ్వు ఎత్తుకున్నప్పుడు నీకంటే ముందు వేరే వైపు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నా కాడిని మీ మీద ఎత్తుకొని అన్నాడు. అంటే మనకంటే ముందెళ్ళాడు. తాను చెయ్యనిది, అనుభవించినది మనము చెయ్యమని ఎప్పుడు చెప్పడు. ఒకవైపు అని ఉన్నాడు, మరొక వైపు కాడి ఖాళీ ఉంది, దాన్ని ఫిల్ చేయాలి. యవ్వన కాలంలోనే కాడి మోయడం చాలా శ్రేష్టమైనది. ఒక ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చాడు, యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, దానిని అతని మీద మోపినవాడు మోపేదానికి ఇష్టంగా ఉంటే వచ్చేవాడు లేడు. నేను 17 ఏళ్ళకి రక్షించబడ్డానండి. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎగ్జామ్ రాసిన ఫస్ట్ విజయవాడకు వచ్చాను. సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 96లో ఇక్కడ కౌన్సిలింగ్ ఎగ్జామినేషన్కి తర్వాత కౌన్సిలింగ్కి 6 నెలలు గ్యాప్ ఉంటుంది. మనం ఎక్కడికి పోయినా మందిరాలకి వెళ్తాం కాబట్టి చిట్టినగర్ కర్మేల అడ్రస్ పట్టుకున్నాను, అక్కడికి వెళ్ళా. బెంజమిన్ గారు ఇంకా బతికే ఉన్నారు. అట్లా విజయవాడలో మొట్టమొదటిసారి అడుగు పెట్టాను.
కనుక 17 ఏళ్లలో ప్రభువుని అంగీకరిస్తే ఏమి నా వెనక తిరిగి చూసుకున్నప్పుడు ఎంతో ఆనందం. 29 ఇయర్స్ నుంచి దేవుని యొక్క సువార్థకునిగా లేదా పరిచారకు నేను పనిచేస్తున్నా. వాట్ ఎ జాయ్, ఆనందం. అయితే దీంట్లో చాలా అనుభవాలు కూడా ఉన్నాయి, వాటి గురించి చెప్పడానికి కాదు, అయితే దీని యొక్క వాక్యమే. కనుక దేవుడు నీ ముందు నా ముందు ఉంచే కాడిని ఎత్తుకొని ఆయన యుద్ధం నేర్చుకోవాలని మనం కోరబడుతున్నాం. నేర్చుకున్న వాళ్ళకి ఏమొస్తుంది? అక్కడ చెప్పాడు నేర్చుకుంటే ఏమొస్తుంది. 11:29 ప్రకారము నేర్చుకుంటే ప్రాణాలకి నెమ్మది వస్తుంది, నెమ్మది లేదా విశ్రాంతి వస్తుంది. మన ప్రాణాలు నెమ్మదితో, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ అన్ఫేవరబుల్ సర్కమ్స్టెన్సెస్ వీ కెన్ ఎంజాయ్ హిజ్ పీస్, హిజ్ రెస్ట్. ప్రతికూలమైన పరిస్థితుల మధ్య సహితము మనము ఆయన ఇచ్చే సంతృప్తి, నెమ్మది, విశ్రాంతిని అనుభవిస్తూనే ఉంటాము. అన్నీ అనుకూలంగా ఉంటేనే నెమ్మది, తృప్తి, విశ్రాంతి లేదు మనకి. కానీ ప్రతికూలంగా ఉన్నా కూడా మనం అనుభవించగలం, ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం. పైపెచ్చు విశ్రాంతి మాత్రమే కాదు, ఆయన సారూప్యంలోనికి ఎదుగుతాం. అక్కడ రాశాడు సాత్వికము, దీనత్వం. ఆ రెండు యేసుప్రభువు దగ్గర నేర్చుకుంటాం. ఏ స్కూల్లో దొరకదు అది. అమ్మేవాళ్ళు ఉంటే కొనేవాళ్ళు ఉంటారు, కానీ సాత్విక దీనత అమ్మేవాళ్ళు లేరే. యేసుప్రభువు దగ్గరే నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళకే దొరుకుతుంది. అంతగా సాత్వికులుగా, అంతగా దీనత్వంలోనికి మనం ఎదిగే వారంగా ఉంటాం. టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద వెరీ ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. ఆయన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనం ఎదిగే వారంగా ఉంటాం. ఎప్పుడు? కాడిని ఎత్తుకున్నవారు, నేర్చుకున్నవారు. మూడవది, చివరిది, సర్వాంగ కవచాన్ని ఎత్తుకొని ధరించుకునేవారు. వారే ఆపద్దినమందు శత్రువుని ఎదిరించి వాని పన్నాగాలను, అగ్నిపాలను ఆర్పి ప్రభు కొరకు రాజ్యాన్ని భూలోకంలో స్వతంత్రించుకునేవారు. అద్భుతమైన ఈ 3 విషయాలు ఆప్షన్స్ ఇవి. ఎత్తుకుంటావా? ఎత్తుకో. లేదా వద్దన్నావు అనుకోండి, ఈజీ లైఫ్ కావాలంటే ఎవరిని బలవంతించు, యూ కెన్ గో. ప్రభు దగ్గరికి వచ్చి కూడా ముఖాన్ని చున్నబిచ్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. యవనస్తుడు ఒకడు ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చారండి. ఒక యూదుడు పరిగెత్తుకుంటూ రావడం అన్నది మామూలు విషయం కాదు. పైపెచ్చు ఒక అధికారి రావడము మామూలు విషయం కాదు. పైపెచ్చు మిక్కిలి ఆస్తి కలిగిన వాడు. ఒక ధనవంతుడు అంటే దప్పము, ఖాతా, కమీసు వేరుగా ఉంటుంది. ధనవంతుని దగ్గరికి పరిగెత్తుకుంటూ పోవాలి మనము. అలాంటిది ధనవంతుడై ఉండి, మిక్కిలి ఆస్తి గలవాడై ఉండి పరిగెత్తుకుంటూ వచ్చి పైపెచ్చు మోకాలు వంగాడైనా. మోకాలు వంగి సద్బోధ కూడా, వాటే ఎక్స్ప్రెషన్ అండ్ అడ్రస్ అన్నీ చెప్పి విన్న తర్వాత ప్రభు చెప్పిన మాటలను అంగీకరించలే, చిన్నబుచ్చుకున్నాడు, దుఃఖాక్రాంతుడై తిరిగి వెళ్ళిపోయాడు. చరిత్రలో మళ్ళా కనిపించాడు. కానీ 3 సార్లు అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, మన బుద్ధి కలగడానికి. ఎన్నోసార్లు వాక్యం వింటామో, కానీ వాక్యానికి మన జీవితాల్లో లోపరుచుకోకపోతే కలిగే నష్టము అపారం. నాకు తెలిసి ఆ ధనవంతుడు నిత్యత్వంలో ఏ స్థలంలో ఉంటాడు? డిఫాల్ట్గా ఆ స్థలంలో ఉంటాడు. వాటి ట్రాజడీ. ఎదురైనా యవనస్తులారా, దేవుడు మీకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాలు పోగొట్టుకోవద్దు. ప్రభువుని వెంబడించాలి అని కోరితే ఇదే మార్గం, ఇదే సిలువ మార్గం. ఇది తప్ప వేరే ప్రత్యామ్నాయము ఏది లేదు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఐ విల్ మేక్ దెమ్ ఫిషెస్ ఆఫ్ మెన్. మనుషులను పట్టే జాళ్ళుగా తయారు చేస్తాడు. వారు మాట్లాడితే అద్భుతమైన మార్పు. మీకు తెలుసు, డాక్టర్ బిల్లీ గ్రాహం తన జీవిత కాలములో చనిపోయే సమయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా 1 బిలియన్ సోల్స్కి సువార్త అందించాడు. 1 బిలియన్ అంటే 100 crores. 100 కోట్ల మందికి సువార్తను మీరు ప్రకటించే అవకాశము బహుశా నాకు తెలిసి చరిత్రలో ఆయనకి సాధ్యమైంది. ఇది రీప్లేస్ చేయలేరు ఎవరు. 100 కోట్ల మందిలో హీనం అంటే 1 కోటి మంది రక్షించబడ్డారనుకోండి, ఎలా ఉంటుంది దృశ్యము? నాకు తెలిసిన పరలోకములో పరదేశంలో అడుగుపెట్టే సమయానికి, యేసుప్రభువారు లేచి సాదరంగా ఆహ్వానించే సమయానికి 1 కోటి మంది యేసుక్రీస్తు ప్రభువారికి ఎదురొచ్చి, అయ్యా ప్రభువా, ఎట్లా నిత్యత్వంలో నీతో పాటు ఉండడానికి వచ్చాడు, నువ్వు జస్ట్ రిలాక్స్, సింహాసనం ముందు కూర్చో. ఎవరి ద్వారా సువార్త విని ఈ స్థలానికి మమ్మల్ని తీసుకురావడానికి ఒక సాధనంగా వాడబడ్డాడో ఆయనను మేమే సాధారణంగా లోనికి ఆహ్వానించనిమ్ము. ఎలా ఉంటుంది దృశ్యము? 1 కోటి మంది నిన్ను సాధారణంగా ఆహ్వానించడానికి ఆ ద్వారం యుద్ధకు వస్తే ఏమి దృశ్యం అండి. ప్రభువును వెంబడించే వారందరికీ దేవుడు రానున్న దినాల్లో అద్భుతంగా వారి ద్వారా రక్షణకు వచ్చిన వారు సాధారణంగా ఆహ్వానించే ఒక దృశ్యాన్ని గురించి ఆలోచిస్తేనే నా హృదయము ఒబ్బితబ్బవుతుంది.
అద్భుతమైనది ఇది, వాస్తవం కావాలి అంటే వెంబడించు. ఈ తరంలో దేవుడు నిన్ను కూడా నన్ను కూడా మనుషులను పట్టే జాళ్ళగా దేవుడు చేయగలడు. ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఇది మొదటి స్టేట్మెంట్. పాయింట్ నెంబర్ 2, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి 25:21. అతని యజమానుడు, భల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. నిన్ను అనేకమైన వాటి మీద నియమించ. తెలుగు తర్జుమా అంత బాగలేదు. ఇంగ్లీష్లో గుడ్, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, thou hast been faithful over few things. ఇప్పుడు నేనేం చేస్తాను? I will make thee a ruler over many things. Enter thou into the joy of thy master. I will make thee a ruler over many things. I will make. ఆ ఎక్స్ప్రెషన్ మీరు గమనించండి. నేను నిన్ను నియమిస్తాను. వీటి మీద ఒక ఏలికగా నేను తయారు చేస్తాను, నియమిస్తాను. వాట్ ఏ ప్రామిస్. ఎవరికిది? కొంచెములో నమ్మకమైన వారికి దేవుడిచ్చే ఒక గొప్ప వాగ్దానంగా మనం చూస్తాం. ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఒక క్రైస్తవుడు కనీసం 3 విషయాల నమ్మకత్వాన్ని కనపరచాలి. పాయింట్ నెంబర్ 1 ఇదే ఇక్కడ, టాలెంట్స్. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ టాలెంట్స్. తలాంతుల విషయంలో నమ్మకత్వం. నేను లెక్కించాను, 1 టాలెంట్ ఈక్వలెంట్ ఎంత అని చూస్తే $5 మిలియన్. మనం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ కావాలి కదా. యాపిల్ ఫోన్ అంటే 17 వర్షన్, మళ్ళీ 3 వస్తాయి, సింపుల్ నుంచి మ్యాక్స్ ప్రో వరకు, అంతే కదా. మనం కూడా అప్డేట్ కావాలా. 25-21 టాలెంట్ అంటే ఎంత అన్నా ₹1 కాదు, పురాణది. 5 మిలియన్ అంటే 5 × 10 ఏంటంటే మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. $50 lakhs. ఇండియన్ కరెన్సీలో మారిస్తే $1 ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎన్ని రెట్లు ఎక్కువ? 87 times. లేదు 7 తీసేద్దాం, 80 వేసుకుందాం. నా స్వార్థం నాదే. 80 వేసుకుంటే సులభంగా లెక్క వస్తుంది. 50 lakhs × 80 రూపాయలు ఎంతండి? 40 కోట్లు. ఒక్క తలాంతు ధర 40 కోట్లు అయితే ఒకనికి 40, ఒకనికి 80, ఒకనికి 200. ₹1 నా తలకాయ మీద పెట్టి సంతలు అమ్మితేనే కొనుక్కునేవాడు లేడు. 40 కోట్లు మనకు ఇచ్చాడు అంటే మామూలు విషయం అండి? మనకు తెలియదు. జిందగీలో ₹1 కోటి కరెన్సీ ఉన్నట్టు చూడలేదు నేను. ఏదో పెద్ద తిమ్మింగలను పేపర్లో చూసిందే తప్ప, లేదా టీవీలలో న్యూస్ వస్తుంది కదా, అక్కడ చూసింది తప్ప ₹1 కోటి గగనమైతే 40 కోట్ల విలువ చేసే తలాంతినిచ్చి, ఒరే బాబు పని చేయరా అంటే మనం పని చేయకోకుండా సోమరిపోతులుగా ఉంటే అన్నాడు, సోమరి వైన చెడ్డదాసుడా అన్నాడు. తీసేయండి రా విన్ని, వేషధలతో నరికి పాలులు పెట్టండి అన్నాడు ఆయన. దేవుడు నిజంగా ఎవ్వరికి తక్కువ చేయడు. నాకు తెలిసి ఒక దైవజనుడు అన్నాడు, ప్రపంచంలో ఎక్కడైనా నిరుద్యోగం ఉంటుంది. వేరెవర్ యు గో యూ కెన్ ఫైండ్ అవుట్ అన్ఎంప్లాయ్మెంట్, స్పెషల్లీ ఏపీ అండ్ తెలంగాణ. మనము ఉద్యోగ అవకాశాల కోసం ఓట్లేసి గుద్దామట్లే, చివరికి ఏమొచ్చింది? ఏం లేదు, అర్థం చేసుకోవాలన్నాడు ఆయన. మనం కూడా అర్థం చేసుకోవాలి. బాగా ఆలోచిస్తే ప్రపంచంలో కావచ్చు ఏ మూలకైనా వెళ్ళండి, నిరుద్యోగుల సంఖ్య కనబడుతూనే ఉంటుంది. అది పెరుగుతుందే కానీ తరగదు. కానీ ఒకే ఒక స్థలము ఉంది, ఎక్కడా కూడా ఒక నిరుద్యోగి కూడా కనబడడు. ఏంటది? అదే సంఘం. కనుక ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో ప్రతి వ్యక్తికి కూడా కనీసం ఒక్కటైనా కూడా ఇవ్వకుండా తలాంతును ఆయన ఎప్పుడు కూడా ఒక ఖాళీగా ఉంచిన దాఖలేలు. ప్రతి వానికి వాని సామర్థ్యం కొలది ఇచ్చేసాడు. 1, 2, 5 ఇలాంటివి. కనుక ఇది నా దేవుడు నీకు నాకు అనుగ్రహించిన ఒక్కటైనా చాలు, నమ్మకంగా ఉంటే చాలండి. నమ్మకత్వానికే దేవుడు పెద్దపీట వేశాడు. 5కు 5 సంపాదించిన వానికి ఒకటే కమెండేషన్, మెచ్చుకోలు. 2కు 2 సంపాదించిన వానికి కూడా ఒకటే మెచ్చుకోలు. ఎందుకు మెచ్చుకోలు? కమెండేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. మన నమ్మకత్వం మీదనే మెచ్చుకోలు ఆధారపడి ఉంది. కనుక మనం ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత నమ్మకంగా ఉన్నామన్నది చాలా ప్రాముఖ్యము. కనుక దేవుడు ఒకటిస్తే ఒకటి చాలు. దేవుడిచ్చిన ఈ చిన్న పని పరిచర్య, ఒక తలాంతుతో ఏ పరిమాణంలో నువ్వు దేవుని యొక్క సంఘము బేర్చబాకు నువ్వు పని చేయగలిగి క్షేమాభివృద్ధి కలిగించవలగా చెయ్యి. ఈ నమ్మకత్వానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు ఒక దినాన్ని ఇవ్వనై ఉన్నాడు. అంతేకాదు అందరూ
ఆయన యొక్క సంతోషంలో పాలువారైతారు. పాయింట్ నెంబర్ 2, ఎందులో నమ్మకత్వము? లూకా సువార్త 16వ అధ్యాయం. ఇది అద్భుతమైన మాట. చూడండి, ఒకేసారి నేను 3 సంగతులు జ్ఞాపం చేసి ముగిస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనిడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 23-28 క్షమించండి, 23-28. ఒక కల కలిగిన ప్రవక్త ఆ కలను చెప్పవలను, నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను. తెలుగు తర్జుమా సత్యమును బట్టి చెప్పవలను. హీ హూ హ్యాస్ మై వర్డ్ లెట్ హిమ్ స్పీక్ మై వర్డ్ ఫెయిత్ఫుల్లీ. ఎవనికి నా వాక్కు ఉండునో వాడు నమ్మకంగా వాక్యాన్ని ప్రకటించాలి. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ట్రెజర్స్. లూకా సువార్త 16వ అధ్యాయం 11. చాలా సింప్లిఫై చేయాలి అంటే, నీవు నేను స్థిరాస్తులు డబ్బులో దేవుడిచ్చినటువంటి దాంట్లో మనం ఎంత నమ్మకంగా ఉంటామో వారికి మాత్రమే సత్యమైన సిరిని దేవుడు ఏం చేస్తాడంటే హ్యాండ్ ఓవర్ చేస్తాడు. నేను ఇంచుమించుగా 14-15 ఏళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది. భక్సింగ్ గారి కోవర్కర్, చాలా కాలం పనిచేశాడు. జెహోవా షమ్ అండ్ హెబ్రోన్ మెసెంజర్, ఫస్ట్ యూత్ క్యాంప్ స్పీకర్. ప్రస్తుతం ఆయన బెంగళూరులో ఉన్నాడు. 86 ఏళ్ళు. పేరు చెప్పడంలా కొందరికి ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ నేను చెప్తే మళ్ళీ నా మీద సెటైలు పడతాయి. మామూలుగా లేదు ఇప్పుడు సోషల్ మీడియా. ఇది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. ఇది నేను కేవలం బేర్షబాలో మాత్రమే చెప్పడం లేదు, ఇది వరల్డ్ వైడ్ టెలికాస్ట్ అవుతుంది ఇప్పుడు. ఆయన చెప్పాడు, నేను విన్నాను. ఒక మీటింగ్లో ఉన్నాను, ప్రత్యక్షంగా కలుసుకున్నాను దైవదాసుని. ఆయన ఒక ప్రశ్న వేశారు. మొత్తం చాలా పెద్ద ఆడిటోరియం. సత్యమైన ధనము అంటే ఏంటో చెప్పండి అన్నాడు ఆయన. సైలెన్స్. అయిపోయిన తర్వాత ఆయన జవాబిచ్చాడు. యోహాను 17:17 ప్రకారము సత్యమైన ధనము వాక్యం అన్నాడు. ఇది చెప్పి ఆగిపోలేదు ఆయన. వెంటనే నెక్స్ట్ అన్నాడు, ఒకే ఒక మనిషిని నేను ఎరుగుదును నా జీవిత ఈ కాల ప్రయాణంలో, నా జీవిత ప్రయాణంలో ఒక మనిషిని ఎరుగుతున్నాను. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో కూడా గొప్ప దైవజనుడు ఆయన బ్రదర్ భక్సింగ్ అని చెప్పి ఈ మాట అన్నాడు. దేవుడు ఈయనకు మాత్రం ఎందుకు వాక్యం అనే సిరిని అప్పగించాడు అంటే, తన చేతులను ఎంత మాత్రం అపవిత్రపరచుకొనలేదన్నాడు. అనుగ్రహించబడిన ప్రతి ఈవి ఏదైతే గిఫ్ట్ కావచ్చు, కానుకలు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, ఈ XYZ ఏదైనా కావచ్చు, తను నమ్మకంగా ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనకు ఈ వాక్యాన్ని ఎంట్రస్ట్ చేసి అప్పగించాడు. అందుకే నోరు తెరిస్తే వాక్యం అట్లే. జీజన్ గారు ఒక సంఘటన చెప్తాను. వర్షిప్కి పోయి ఇచ్చారు, ఇల్లు గుల్ల చేశారు దొంగలు. ఆయన ట్రంకాల్ ఫోన్ కొట్టాడు. ఆఫీస్లో భక్సింగ్ గారు ఉన్నాడు. మాట్లాడాడు, అయ్యా వర్షిప్ పోయి వచ్చాము, దొంగలు దోచుకుని మొత్తం అంతా పోయింది అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో వరుసపెట్టి వచనాలు చెప్పాడు. అయిపోయిన తర్వాత జీజన్ గారు ఊరికే ఉండాల. ఆయనకు వాకింగ్ కంకార్డియన్స్ ఆర్ వాకింగ్ బైబిల్ అనే పేరు ఉంది, మీకు తెలుస్తుంది. కనుక తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి హెబ్రోన్ ఆఫీస్ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ట్రైనింగ్ ఆర్డర్స్ ఎవరైతే ఉన్నారో వెంటనే, తమ్ముడా అంకుల్ ఉన్నారా అన్నాడు. లేడు అంకుల్ అని. నిన్ను ప్రశ్న అడగమంటావా అన్నాడు ఆయన. ప్రశ్న అడగండి అంకుల్ అని. భక్సింగ్ నాకు ప్రార్థన చేశాడు కదా ఇప్పుడు అన్నాడు. అవును అంకుల్, ఇప్పుడే నేను కూడా ఉన్నాను, ప్రార్థనలో ఏకీభవించాం అంకుల్, జరిగిన నష్టానికి చింతిస్తున్నామని చెప్తే, ఒక్క ప్రశ్న అడిగితే చెప్పు, భక్సింగ్ గారు బైబిల్ తీసి ప్రార్థన చేశాడా చూడకుండా చేశాడని అడిగాడంట. హెబ్రోను సమాజాలు అంటే రిచ్ ఇన్ గాడ్స్ వర్డ్. ఎక్కడికే మనం వెళితే బ్యాగ్ తగిలించుకున్నాడా అంటే వీడు హెబ్రోను వాడరా అంటే వాడు ఏ బిషప్ అయినా, రైట్ రెవరెండ్ కేఎం ఐజక్ గారు మీ కడపలో ఉన్నప్పుడు రెవరెండ్ 22-32 లేదు, ఎవరైనా భయపడతారంట. వాటి లెగసీ ఎందుకు ఆయనకి ఇచ్చాడు? నమ్మకత్వం. ఈ దినాల ఇలాంటి నమ్మకత్వాన్ని కలిగించే వ్యక్తులుగా మీరు ఉంటే, వద్దన్న మీ హృదయ అంతరంగాల దేవుడు వాక్యాన్ని డిపాజిట్ చేస్తాడు. నోరు తెరిస్తే వర్షం, అగ్నిని మీరు తీసుకొని వస్తారు. మూడవది ఫెయిత్ఫుల్నెస్ ఇన్ టీచింగ్. దేవుడు వాక్యం ఇచ్చాడా, నమ్మకంగా పరిచర్య చేయాలి. అది దేవుని సేవకుల ద్వారా సండే స్కూల్ పరిచర్యనా, యూత్ మినిస్ట్రీనా, XYZ ఏ మినిస్ట్రీ అయినా. కానీ మనము భిన్నాభిప్రాయాలు ఉంటాయి. నేను చేయలేనన్నా, వద్దన్నా, ఇలాంటి పదాలు ఎక్కువ వినబడతా ఉంటాయి. కానీ నమ్మకంగా అప్పగించిన దానికి పని చేస్తే అద్భుతంగా దేవుడు
మనం దీవించవనిగా మనం చూస్తాం. అలాంటి వారికి ఐ విల్ మేక్ ది ఎ రూలర్ ఓవర్ మెనీ థింగ్స్, అలాంటి వారిని దేవుడు తయారు చేస్తాడు. మూడవది ముచ్చటగా చివరిది ప్రకటన 21వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నాము. బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఈ 3 స్టేట్మెంట్స్ని మీరు గమనించండి. నేను చెప్పిన 2 స్టేట్మెంట్స్కి ప్రకటన 21వ అధ్యాయం 5వ స్టేట్మెంట్కి వ్యత్యాసం ఏమైనా ఉందా? కంపారిజన్ మ్యాథమెటిక్స్. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. 2, ఐ విల్ మేక్ ది ఏ రూలర్ ఓవర్ మెనీ థింగ్స్. దెన్ ఐ విల్ మేక్ ఆల్ థింగ్స్, ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. బాగా గమనించాలి. మీరు ప్రశ్న వేశాను అంటే మీరు ఆలోచన హెబ్రోన్ నుంచి ఊరికి రాలే. ఇంత చిన్న ప్రశ్న అడిగి విజయవాడ వెళ్ళిపోతే ఏమన్నా ఉంటుందా అండి? ఐ విల్ మేక్ ఫ్యూచర్ టెన్స్, ఐ మేక్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎప్పుడు వాడతాము? రెండింటికి వాడతాం. 1 ఈజ్ యూనివర్సల్ ట్రూత్స్, సార్వత్రిక సత్యాలు. 2 డైలీ యాక్టివిటీస్. గాడ్ వర్క్స్ ఆన్ డైలీ బేసిస్. దేవుడు ప్రతిరోజు పని చేస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రతిరోజు పని చేయడానికి దేవుడు సింహాసనాసనుడై సిద్ధంగా ఉంటే నాలో పని చేయి అని ప్రార్థించి ప్రభుకు అప్పగించుకునేవారు ఉంటేనే ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. కండిషన్స్ అప్లై. ఇది నన్ను దేవుడు ఎలా పనిచేస్తారు? అందుకే ఫిలిప్పి 2:13 ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు డూ ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్. It is God which worketh in you. Worketh underline. ఏ tense? Simple present tense. KJV worketh. It is God which works. Simple present tense in KJV. అంటే దేవుడు ప్రతిరోజు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇది నాన్న ప్రతిరోజు నాలో పని చేయమని ఇష్టపడి ప్రార్థనాపూర్వకంగా ప్రభుకు అప్పగించుకునేవారు లేరు. అందుకే దేవుడు నీలో నాలో తన కార్యాన్ని నూతనపరచాలని సిద్ధంగా ఉన్నా సిద్ధపడి నాలో పని చేయమని కోరేవారు లేరు. అందుకే మనలో ఈ సంవత్సరాలు, మాసాలు, వారాలు దొరికిపోతూనే ఉన్నాయి. దెర్ ఇస్ నో న్యూ థింగ్ ఆర్ న్యూనెస్. మనలో కొత్తదనం కానీ కొత్త కార్యము కానీ సంభవించడం లేదు. వై? ప్రభువును అడ్డుకుంటున్నాం. అందుకే గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు వర్తమానానికి చెందినవాడు. మీరు బాగా గమనించారో లేదో, కాపరి అన్నమాట మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. పాస్ట్ టెన్స్. హెబ్రీ 13:20 గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు తన దృష్టికి అనుకూలమైన దాన్ని మీలో వితిన్ బ్రాకెట్స్ మనలో జరిగించు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. 1 పేతురు పత్రిక 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఫ్యూచర్ టెన్స్. యేసుక్రీస్తు ప్రభువారు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండేవాడు. ఇదైనా ప్రజెంట్ టెన్స్లో మనలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించాలని తను ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నీలో పనిచేయడానికి నువ్వు ఇష్టపూర్వకంగా అప్పగించుకునే పరిస్థితి లేకపోతే ఎలా నూతనంగా దేవుడు చేయగలడు? ప్రభా, ఇందులో నాలో ఇలాంటి లోపాలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, తప్పులున్నాయి, దోషాలున్నాయి, పాపాలున్నాయి, చీకటి ఉంది. దయచేసి పని చేయి, తీసేయి, కడుగు, ప్రక్షాళన చేయి, పవిత్రపరచు. ఇలాంటి వారి జీవితాల్లోనే దేవుడు ప్రతిరోజు పౌలు అన్నాడు 15:31 అన్నాడు కదా, ఏమన్నాడు? నేను దినదినము చనిపోవచ్చున్నాను అన్నాడు. 2 కొరింథీ 4:14-16 వచ్చేసరికి అన్నాడు, అయ్యా మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు, మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. వాటి టెస్ట్ మని ఎలాగ మనం ఊడిపోయినా బహుశా మన ఈ దేహము మనకు సహకరించుకోవాలి. అంతరంగ పురుషుడు ప్రతిరోజు దినదిన ప్రవర్ధమానమై నూతనంగా మార్చబడ్డానికి ప్రతిరోజు పనిచేసే దేవునికి అప్పగించుకున్న వ్యక్తులలో మాత్రమే నూతన కార్యాన్ని దేవుడు చేయగలరు. వారిలోనే నూతనత్వము అనుభవించగలరు, రుచి చూడగలరు, వారు మాత్రమే అందించగలరు. అలాంటి ప్రభువు సింహాసనాసనుడై సిద్ధంగా ఉండగా నీ తీర్మానం ఏంటి? ప్రభు సింహాసన సాగిలపడి క్షమాపణ కోరి సరి చేసుకుని ఎక్కడెక్కడైతే లోపభూయిష్టమైన జీవితాలు వెంబడించే విషయం కావచ్చు, నమ్మకత్వం కావచ్చు, చివరికి ఆయన పనిచేసేదానికి సిద్ధంగా ఉన్న అడ్డంకిగా ఉన్న వాటిని తొలగించుకొని కడగబడి ప్రక్షాళన చేయబడి ఒక నూతన తీర్మానము ప్రతిష్టతతో ప్రభు బలలో చేతులు విన్నట్లు ప్రభు మనకందరికీ సాయించునుగాక. రండి ప్రార్థన చేసుకుంటాం.